తండ్రి కింజరపు ఎర్రంనాయుడు రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న కింజరపు రామ్మోహన్ నాయుడు తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అవడమే కాకుండా 36 ఏళ్లకే కేంద్ర మంత్రి అయి సరికొత్త రికార్డు సృష్టించారు. అసలు రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు? మరికొన్ని ఆసక్తికర అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సోషల్ పోస్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న నాయకులు ఎవరు? ఏ. కింజరపు రామ్మోహన్ నాయుడు, బి. వైఎస్ జగన్, సి. నారా లోకేష్. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మడలో ఎర్రంనాయుడు, విజయ్ కుమారి దంపతులకు జన్మించారు కింజరపు రామ్మోహన్ నాయుడు. 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోనే విద్యను అభ్యసించారు. తండ్రి ఎర్రంనాయుడు హరిచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి 4 సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు. 1994లో ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ గా ఎన్నికయ్యారు. దీంతో పిల్లలు చదువు నిమిత్తం వారి కుటుంబం హైదరాబాద్ కు తరలగా భారతీయ విద్యాభవన్లో 5వ తరగతి వరకు చదువును కొనసాగించారు. ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకే 1996 ఎన్నికల్లో ఎర్రంనాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందడమే కాక కేంద్ర ప్రభుత్వ మంత్రిగా అవకాశం కూడా లభించింది. దీంతో రామ్మోహన్ రావు ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదువు కొనసాగించారు. ఆ తర్వాత అమెరికాలోని స్లోనీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేసి 1 ఏడాది పాటు సింగపూర్లో ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు రామ్మోహన్ నాయుడు. ఇకపోతే మాడుగుల ఎంపీ బండారు సత్యానందరావు కుమార్తె బండారు శ్రావ్యను వివాహం చేసుకున్నారు రామ్మోహన్. రామ్మోహన్ అక్క భవానీ కూడా రాజకీయాల్లో దిగ్విజయంగా రాణిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు బావ బరిలో దిగగా ఆయన కూడా విజయం సాధించడం గమనార్హం. రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందంటే 2012 నవంబర్లో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఎర్రంనాయుడు తండ్రి ప్రాణాలు కోల్పోయాక రామ్మోహన్ నాయుడు తన శ్రీకాకుళం ప్రజల అభీష్టం మేరకు బాబాయ్ అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2013 నుంచి టీడీపీ నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇక 2014 శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి 1,27,576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన 3 ఎంపీలలో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు. అయితే ఈ 60,653 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ 3,27,000 పైన మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. సమాజం బాగుకోరే ఒక యువ రాజకీయ నేతగా యువతరాన్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు. ఈ క్రమంలోనే ప్రజలకు సేవ చేయాలని, యువతరం వలన రాష్ట్ర దేశ రాజకీయాల్లో అభివృద్ధి, నిత్య నూతన పోకడలు వస్తాయని నమ్ముతూ పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టి సొంత నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేసేలా 2 నెలలు ప్రోగ్రాంలు కూడా చేశారు. 2020లో లోక్సభలో అతని ప్రదర్శనకు గాను సంసద్ రత్న అవార్డుతో కూడా సత్కరించారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం అభివృద్ధికి ఏం చేశారు అంటే ఎంతగానో శ్రీకాకుళం నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ కావాలన్న అంశం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడమే కాకుండా 2022 ఆగస్టులో ప్రత్యేక రైలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అలాగే 2023లో ఎంతగానో కృషి చేసి విశాఖ నుంచి వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర చిరకాల కోరికలైన ఈ 2 తీర్చడంతో రామ్మోహన్ శ్రీకాకుళం ప్రజల మనస్సులో చిరస్థాయి ముద్ర వేసుకున్నారని చెప్పుకోవాలి. ఇకపోతే 2021లో పొందూరు ఖద్దర్కి జియో ట్యాగ్ రావడానికి కారకులు రామ్మోహన్ నాయుడు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే స్వయంగా కొనియాడారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు రాయడానికి శ్రీకాకుళం వాసులు వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా రామ్మోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి శ్రీకాకుళంలో నేషనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా సెంటర్ను తీసుకొచ్చారు. ఈ విధంగా వయసుకు చిన్నవాడే అయినా ప్రజలకు పెద్దగా నిలిచి వారి కష్టాలను తీర్చడంలో ముందుంటూ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదగడంతో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవిని కూడా అధిరోహించగలిగారు కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇకపోతే 2024 మోడీ కేబినెట్లో రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది.